అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. Hello viewers, I'm Madhvi Reddy. I'm certified financial planner and chartered wealth manager and as well as mutual fund distributor. సో ఈ అప్డేట్ అంతా కూడా మీకు గోల్డ్ గురించి వస్తుందండి. సో అగైన్ మళ్ళీ గోల్డ్ 1,40,000 టచ్ అయ్యి మళ్ళీ 1,48,000 కూడా వెళ్ళింది. సో మళ్ళీ అగైన్ గోల్డ్లో ఇంత మూమెంట్కి రావడానికి కారణాలు అయితే చాలా ఉన్నాయండి. సో ఎప్పటి నుండో చెప్తున్నాము. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ నుంచి ఒక కొంచెం అప్డేట్ అనేది మనకు కనిపించింది. ఎప్పుడైతే యుఎస్లో జాబ్ డేటా అనేది కొంచెం అంత అంటే నెగిటివ్గా అని చెప్పలేమండి, స్లో డౌన్ అయింది. అక్కడ జాబ్ ఏవైతే డేటా ఉంటుందో ఆ గ్రోత్ అనేది అంత ఎక్కువగా కనిపించలేదు, కొంచెం స్లో డౌన్ కనిపించింది అనగానే దేర్ మైట్ బి లైక్ ఇంకా యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే హైక్ చేయాలి అనుకున్నారో మేబీ చేయకపోవచ్చు. అంత ప్రెజర్ అనేది ఇప్పుడే ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయాలనే ప్రెజర్ అయితే కొంచెం తగ్గిందండి. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి అలానే ఫర్మ్గా ఉంటాయో లేకపోతే తగ్గే ఛాన్సెస్ ఉంటాయో గోల్డ్ అనేది మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో దానికి కొంచెం పాజిటివ్ న్యూస్ అండి. అలానే డాలర్ ఇండెక్స్ కూడా చాలా వరకు వీకనింగ్ అయింది. సో ఆల్రెడీ 100 దగ్గరకి వచ్చేసింది. సో ఇది కూడా మనకి పాజిటివ్ న్యూస్ అనేది మనం చెప్పొచ్చు. అలానే మనకి ఇక్కడ కొంచెం డిమాండ్ కూడా తగ్గిందండి. అంటే మన ఇండియన్ పీపుల్ ఎప్పుడైతే మనం అంటే ఎప్పుడైతే రేట్స్ బాగా పెరిగాయో కొంచెం బయింగ్ అనేది తగ్గింది. ఓన్లీ చైనా కొంచెం బై చేస్తుందండి. బట్ ఓవరాల్ మీరు చూసుకుంటే గోల్డ్కి డిమాండ్ అనేది మనకి తగ్గింది. బికాస్ ఆఫ్ హైయెస్ట్ ప్రైజెస్ కానీ లేకపోతే మనం చూసుకున్నట్లయితే ఈ లైక్ ఈటీఎఫ్స్లో బయింగ్ తగ్గివ్వడం కానీ లేకపోతే ఓవరాల్గా ఈక్విటీ మార్కెట్స్లోని పెట్టుకోవడం కానీ ఇలా షిఫ్ట్ అవ్వడం వల్ల మార్కెట్స్లో ఈ వాల్టిలిటీ అనేది ఒక్కసారిగా గోల్డ్లో బాగా కనిపిస్తుందండి. బట్ స్టిల్ వి సే దట్ గోల్డ్ మే నాట్ గివ్ దట్ మచ్ రిటర్న్స్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఇట్ విల్ బీ ఇన్ ఏ కన్సాలిడేటెడ్ ఈ ప్రైస్ రేంజ్లోనే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రమ్ ద గోల్డ్ అని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఐడిల్ గోల్డ్ ఇండియాలో దాదాపుగా 30,000 టన్నులు ఉన్నదండి. అంటే మనందరి దగ్గర అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా మనందరి దగ్గర అంటే అంటే గోల్డ్ అఫీషియల్గా గవర్నమెంట్ దగ్గర ఉన్నవి మేబీ 1000 టన్స్ బిలో అయితే మనందరి దగ్గర ఉంటే 30,000 టన్స్ వరకు ఉన్నాయండి. సో నౌ గవర్నమెంట్ ఈజ్ ఇనిషియేటింగ్ సమ్ రీవ్యాంపింగ్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. అది అందరికీ మీకు తెలిసిందే, ఆల్రెడీ ఈ స్కీమ్ అనేది మార్కెట్లో ఉంది. సో బట్ ఏంటంటే అది పెద్దగా మంచి రిజల్ట్ అయితే రాలేదు. సో బికాస్ ఆఫ్ కస్టమర్స్కి అది పెద్దగా నచ్చలేదు, ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నాయి, ఈ జ్యువెలరీ షాప్ వాళ్ళని ఎవరిని వాళ్ళు ఇన్వాల్వ్ చేయలేదు. ఇలాంటి రీజన్స్తో ఈ 30,000 టన్నులు ఉన్నది ఓన్లీ 40 టన్స్ మాత్రమే అది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లోకి కన్వర్ట్ అయింది. సో గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే కొత్త గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకోకుండా మన దగ్గర ఉన్న ఏదైతే ఈ ఎగ్జిస్టింగ్ ఐడిల్ గోల్డ్ ఏదైతే 30,000 టన్స్ ఉందో అదే మనం యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు మనం ఇంపోర్ట్స్ చేసుకోవడము, ఎందుకు మన డాలర్స్ అనేవి మళ్ళీ పే చేస్తూ ఉంటే మన ఫారిన్ రిజర్వ్స్ బయటకు వెళ్ళడము, ఈ రూపీ మీద ప్రెషర్ పడడము. సో ఇలా కాకుండా దే ఆర్ కంప్లీట్లీ మేబీ ఇన్ ఫ్యూ మంత్స్లో మీరు మేబీ 1 or 2 మంత్స్లో మీరు ఈ స్కీమ్ని అయితే చూడబోతున్నారండి. రీవ్యాంపింగ్ ఆఫ్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది రాబోతుంది. ఈసారి స్పెషల్ ఏంటంటే ఈసారి వెరైటీగా వాళ్ళు ఈ గోల్డ్ జ్యువెల్లర్స్ని ఈ స్కీమ్లో ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళ ద్వారా ఏదైతే ఈ ఐడిల్ గోల్డ్ అనేది ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళీ మనము యూటిలైజేషన్కి తీసుకొస్తే బాగుంటుంది. ఇంకా మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మన గోల్డ్ మనమే వాడుకుంటే బాగుంటుంది. సో మేబీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచొచ్చు, సో అట్రాక్టివ్గా చేయొచ్చు. అలానే ఈ గోల్డ్ జ్యువెలరీస్ కూడా ఎవరైతే కన్వర్ట్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ రావచ్చు. సో దేర్ ఆర్ ఫైనల్ స్టేజ్లో ఉందండి ఈ రీవ్యాంపింగ్ ఆఫ్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. సో దీనివల్ల కూడా మనం కొన్ని చేంజెస్ ఈ గోల్డ్ ప్రైజెస్లో మనము ఎక్కువగా చూసే అవకాశాలు అయితే మనకి 1-2 మంత్స్లో కనిపిస్తున్నాయి. రైట్ నౌ గోల్డ్ కెన్ బీ ఇన్ దిస్ రేంజ్ బౌండ్లోనే ఉంటుందండి. సో నీడ్ నాట్ టు వరీ అది ఎక్కడికో వెళ్ళిపోతుందని అయితే మాత్రం దేర్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. ఎందుకంటే గోల్డ్ మీద చాలా వరకు అందరూ కూడా అంటే మన ఇండియాలో కూడా మేము గమనిస్తున్నాం అండి, దాదాపుగా ఒక 70 టన్స్ వరకు అంటే గోల్డ్ ఈ ప్రైజ్ హైక్ నుంచి అంటే 1,80,000 నుంచి మనం చూసుకుంటే 1,40,000 వరకు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రైస్ తర్వాత ఈ లాస్ట్ 2-3 మంత్స్లో చాలా వరకు సెల్లింగ్ అయితే మన ఇండియన్
మన వాళ్ళందరూ కూడా గోల్డ్ని అయితే దాదాపుగా అమ్మేస్తూ ఉన్నారు. ఐదర్ ప్రాఫిట్ బుకింగ్ కానివ్వండి, లేదు ఎమర్జెన్సీ కోసం కానివ్వండి, లేకపోతే నీడ్స్ ఉన్నాయని కానివ్వండి. సో గోల్డ్ని అయితే ఎక్కువగా అమ్మకాలే చూస్తున్నాం కానీ కొనడం అనేది చాలా వరకు దాదాపుగా చాలా తక్కువ సైజులోనే గోల్డ్ బయింగ్ అనేది ఎప్పుడైతే ఈ రిటర్న్స్ ఫాల్ చూసారో కొంచెం బయింగ్ అనేది కాకుండా ప్రాఫిట్ బుకింగ్ వైపే ఎక్కువగా కనిపిస్తుందండి. సో ఈ విధంగా గోల్డ్ డిమాండ్ అయితే కొంచెం తక్కువగా ఉంది. ఓన్లీ ఇంటర్నేషనల్ మార్కెట్లో చైనా ఒక్కటే బై చేసింది. ఇట్ ఈస్ అండ్ యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ కొంచెం పాజిటివ్గా ఇంకొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించిన డెఫినెట్లీ గోల్డ్ కెన్ బి ఫర్మ్ ఇన్ దిస్ రేంజ్ బౌండ్ అనేది మనకు కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద అప్డేట్. సో ఎవరైనా లాంగ్ టర్మ్లో బై చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ స్టేజ్ వైజ్ లేకపోతే ఎస్ఐపి వైజ్ ఎవ్రీ టైమ్ సిస్టమేటిక్గా బై చేసుకోండి. బట్ బల్క్లో మాత్రం ఒకే ప్రైస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ వైజ్ అయితే వెళ్ళకండి. ఫిజికల్గా అయితే మీరు కొనుక్కోవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ ట్రెడిషన్ ఉంటే మీరు బై చేసుకోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే వీ డోంట్ సజెస్ట్ టు బై ద గోల్డ్ ఇన్ సో బల్క్లో అయితే మీరు ఒకేసారి లంసంలో అయితే కొనకండి. కొనుక్కోండి బట్ స్టెప్ వైజ్ కొనుక్కోండి. సిస్టమేటిక్గా లాంగ్ టర్మ్ వ్యూతో కొనుక్కున్న వాళ్ళకైతే gold might give some good returns and so this is it. Thank you so much for watching.